నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. హేమమాలిని గారు అంటే బాలీవుడ్ లో ఒక అందగత్తె, రైట్? అంటే తనకు సంబంధించి చాలా మంది ఫ్యాన్స్ ఉంటూ ఉంటారు. ఒక్కొక్కసారి అటువంటి సెలబ్రిటీస్ని, ఫ్యాన్స్ని మీకు ఎవరు ఇష్టం అని అడిగితే ఆసక్తికరమైన పేర్లు వినిపిస్తూ ఉంటాయి, రైట్? అలా హేమమాలిని గారిని అడిగినప్పుడు నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం అన్నట్లుగా చెప్పారు. సో ఏంటది? యాక్చువల్గా ఆమె అన్ఎక్స్పెక్టెడ్గానే పుష్ప చూసింది. అన్ఎక్స్పెక్టెడ్. అంతకుముందు ఈయన పలానా అని అంటే ఇట్లా చిరంజీవి ఫ్యామిలీలో ఇట్లా కొంతమంది పిల్లలు ఉన్నారంట అని తెలుసు, కానీ అందరు తెలియదు ఎక్కువ. కొంచెం రామ్ చరణ్ కాస్త అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆయన తెలుసు. అండ్ అంతే, ఇక చిరంజీవి గారు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి లైమ్ లైట్లో పవన్ కళ్యాణ్ గారు తెలిసి ఉండొచ్చు. ఆవిడకి ఎక్కువ నాగబాబు గారు కానీ అంటే వీళ్ళు తెలియదు, ఎక్కువ మరీ ఎక్కువ తెలియదు. మనకు కూడా అంతే కదా, మెయిన్ ఫిగర్సే తెలుస్తారు, లోపల ఫ్యామిలీ వాళ్ళు పెద్దగా మనకు తెలియదు. బేసిక్గా వీళ్ళకి ఇండస్ట్రియల్ సంబంధాలు ఉన్నప్పటికి తెలియదు అంటే అసలు పరిచయమే లేదు, మొహం తెలియదు అని. అవునవును. అంటే అట్లా వెలగరు బేసిక్గా. ఇలా ఎప్పుడైనా ఫంక్షన్లు వచ్చినప్పుడు సరదాగా పూట మాట్లాడుకోవడం, అలాగే వీళ్ళు పల్లికలు ఇచ్చినప్పుడు వీళ్ళు పల్లికలు ఇచ్చడం, చేతులు గుద్దుకోవడం, ఇంతకు మించి ఇంకా ఏమీ తెలియదు అనమాట. సో అంతవరకు ఉండేది. అనుకోకుండా పుష్ప సినిమా చూసింది. ఎందుకు చూసిందో ఫస్ట్ నుంచే ఇన్వాల్వ్ అయిపోయింది. స్టార్టింగ్ వీళ్ళు జపనీస్ స్టోరీ అదంతా చెప్పేసరికి ఇది ఇట్లా వెళ్ళొద్ది, తర్వాత అక్కడికి వెళ్ళొద్ది, దానికి కనెక్ట్ అయిపోయింది. తర్వాత అట్లా అల్లు అర్జున్ కనెక్ట్ అయిపోయింది, స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయింది. అరే ఏదో భలే ఉందే, బాగా తీశారు, ఇదా దీని కదా అంటే ఆమె డాక్యుమెంటరీ టైప్. అసలు ఎర్రచంద్రం గురించి ఇండియాలో వరల్డ్లోనే అక్కడే ఉంది, శేషల్లో తెలుసు కదా, ప్రపంచం మొత్తంలో అక్కడే దొరుకుద్ది అది. దాని చరిత్ర తెలుసుకొని మన తెలుగు రాష్ట్రాల పుష్ప కాదు మిగతా వాళ్ళు కూడా అసలు అదేంటో తెలుసుకోవాలన్న ఇదితో ఇప్పుడు అందుకే కూడా ఏమంటారు, ఒకలాంటి ఫ్రేమింగ్ కావచ్చు, లేకపోతే కొంచెం డార్క్ లో చూసేసరికి ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంట్రెస్టింగ్ ఉంది. ఈవెన్ కేజీఎఫ్ కూడా ఎందుకు హిట్ అయింది, అక్కడ అది ఉందని ఇంత మనకు తెలియదు కదా. అవును. తర్వాత అది సినిమా చూసాక అమ్మో ఇది ఉందా, ఇంత ఉందా అని తెలిసింది మనకి. సో అట్లా అదైనా ఇదైనా ఓవరాల్గా ఈమెని ఎంగేజ్ చేసింది, బాగానే చూసింది. లాస్ట్ వరకు సినిమాని చూసి నచ్చింది ఈమెకి, అంతవరకు ఓకే, ఫైన్, కూల్. నెక్స్ట్ అది కూడా ఎప్పుడో పుష్ప చూసి కొంతకాలం అయింది. ఆ తర్వాత సరదాగా మాట్లాడుకుంటూ ఎవరైనా ఇట్లా అల్లు అర్జున్ అంటారు అని చెప్పి చూసింది. చూస్తే ఆర్టిస్ట్ బాగున్నాడని. విషయం ఏంటంటే గూగుల్లో లుక్ చూసి మెస్మరైజ్ అయిపోయింది. ఈయన అని చెప్పేసి, అంటే ఇక్కడ గెటప్ కదా అది మొత్తం ఇదంతా, ఇక్కడ స్టైలిష్గా ఏదో కనబడ్డాడు. రీసెంట్గా ఈయన కథ వచ్చింది, ఇది వచ్చింది, నెక్స్ట్ సినిమా ఇది అలా అని చెప్పి అదేంటని చూస్తే ఆమెకు అలవైకుంఠపురంలో పోస్టర్ కనబడింది. లుక్ క్లాసీగా ఉంది. అదేంటి ఈయన ఇట్లడేలా చేస్తాడో చూద్దామని ఆ సినిమాని పని కట్టుకొని మరీ చూసింది. అలవైకుంఠపురంలో తెలుగులోనే చూసింది. ఆమెకు కొంచెం తెలుగు వచ్చు, హేమమాలినికి లైట్గా తెలుగులోనే అర్థమవుతా చూసింది, కనెక్ట్ అయిపోయింది. అదేంటి అసలు ఈ షేడ్ ఏంటి, నెక్స్ట్ సినిమాకి ఈ షేడ్ ఏంటి, అసలు ఇది ఏంటి అని చెప్పి ఆయన గురించి కొంచెం చూస్తే మళ్ళీ ఉగ్రగంగమ్మ రూపం కనబడింది. ఇట్లా ఇవన్నీ చూసి అరే ఈ అబ్బాయి ఎవడో ఇంత బాగా చేస్తున్నాడు అంటే మిగతా వాళ్ళు చెయ్యట్లేదని కాదు, ఈమె కన్నా అంతే. జనరల్ గా ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా ఇవే చెక్ చేస్తూ ఉంటారు, ఏంటి ఇంత డిఫరెంట్ గెటప్స్, డిఫరెంట్ రోల్స్ అని. బిఫోర్ మూవీ అంటే అలా వైకుంఠపురంలో అది కనబడింది, ఆఫ్టర్ మూవీ ఏంటంటే పుష్ప 2 కనబడింది, ఇంతే. అందులో మళ్ళీ ఉగ్ర రూపం కనబడింది. ఈ 3 కూడా ఇప్పటివరకు మనం రిలీజ్ చేసిన పోస్టర్. పుష్ప సినిమా రిలీజ్ అని తెలుసు, పుష్ప 2 కొడితే అదే వస్తుంది. ఇప్పుడు ఎవరైనా గూగుల్లో కొడతా ఉగ్రగంగమ్మ రూపమే వస్తుంది, అంతకుమించి వీళ్ళు ఇంకేం చేయలే కదా. అలా వైకుంఠపురంలో మనం ఆ క్లాసీ లుక్ చూసేస్తాం. ఈ 3 చూసి ఇంకా ఆమె సర్ప్రైజ్, మామూలుగా సర్ప్రైజ్ అవ్వాలి, ఇంత ఉంది సౌత్లో ఇంత బాగా చేస్తున్నాడు అని చెప్పి ఆయన గురించి కనుక్కొని ఆయన్ని ప్రశంసించింది. సో ఈవెన్ అల్లు అర్జున్ కూడా థ్యాంక్ యూ మేడం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విషయం అంతా కూడా గోల్డెన్ ఐకాన్ ఫంక్షన్లో జరిగింది. కింద మొన్న వచ్చిన ఫంక్షన్లో ఆవిడ చెప్పింది అనమాట, నేను ఇంతకుముందు అల్లు అర్జున్ ఎవరో నాకు తెలియదు, ఇలా అనుకోకుండా పుష్ప చూశాను, ఆ తర్వాత అనుకోకుండా ఇది చూశాను, ఇన్ని చూసేసరికి ఇది ఈయన అని తెలిసింది, నాకు ఈ అవార్డు ఆయనకు రావడం నేను నిజంగా చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతున్నాను అనేసి చెప్పింది. ఈయన కూడా కానీ ఆ మాటలు కూడా అందరికీ చాలా ఆనెస్టీగా అనిపించాయి.
మాకు తెలుసు ఈయన, ఎందుకంటే మెగా ఫ్యామిలీ కిందకే వస్తారు కాబట్టి మాకు తెలుసు ఇట్లా చెప్పలేదు తను, తెలీదు, బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ చూసాను అన్నట్టుగానే ఆమె నిజాన్ని ఒప్పుకున్నట్టుగానే చూసాను. నిజం ఒప్పుకున్నట్టే. చాలా మంది ఏం చేస్తారంటే ఏదో కవరింగ్ ఇస్తా ఉంటారు. ఎవరబ్బాయి, ఓ వీళ్ళ అబ్బాయి, వీడు చిన్నప్పటి నుంచి నేను ఎత్తుకొని పెంచాను, నేను ఇలా అన్నాను, ఒకసారి మా ఇంటికి వచ్చి ఆడుకుంటే ఆడ పడ్డాడు, ఇన్ని చెప్తారు కథలు. అవన్నీ చూసి మనం కూడా. అండ్ ఇంకోటి చాలా మంది ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ హీరోయిన్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నావు అంటే యాక్చువల్గా అందరూ ఆడిషన్స్ ఇచ్చే వస్తారు, అది అందరికీ తెలుసు, మనకి ఇంకా ఎక్కువ తెలుసు. అనుకోకుండా ఒక ఫంక్షన్కి వెళ్ళాను, ఈ అమ్మాయి అక్కడ కనపడింది, నువ్వు సినిమాలో నటిస్తావా అని అడిగాను అని చెబితే ఆమె ఒప్పుకుంది, నేను చూద్దామండి అన్నాను, ఓవరాల్గా ఈ సినిమాకి వచ్చింది. అట్లా అనుకోకుండా హీరోయిన్ అయిపోయానని చెప్తా ఉంటారు. సో ఇవన్నీ మనకు బేసిక్గా తెలిసిన వ్యవహారాలే అయినప్పటికీ కూడా ఇది మాత్రం ఒరిజినల్ నిజమైన ప్రశంస అల్లు అర్జున్కి ఆయన ఇచ్చింది, ఆవిడిచ్చింది, అది మాత్రం చెప్పుకోవాలి. అండ్ ఇంకొకటి, హేమమాలిని గారు నాకు చిన్నప్పటి నుంచే తెలుసు అని చెప్పిన ఆశ్చర్యపోక్కర్లేదు, ఎక్కడో కలిసే ఉంటారులే, తెలిసే ఉండొచ్చు, ఇట్లానే అనుకోవచ్చు. నిజం చెప్పినా నమ్మేలానే ఉంటది, ఎందుకంటే వీళ్ళు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఎప్పటి నుంచో, ఇప్పుడు చిరంజీవి గారు హేమమాలిని వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళే. అండ్ అమితాబ్ బచ్చన్ వాళ్ళతో కూడా వీళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి, సల్మాన్ ఖాన్తో సత్సంబంధాలు ఉన్నాయి. సో ఆ రకంగా చూసుకుంటే అది కూడా నిజమనే చెప్పుకోవచ్చు. రైట్. ఇప్పుడు హేమమాలిని గారు అల్లు అర్జున్ని ప్రశంసించేసరికి అందరూ మరొకసారి అల్లు అర్జున్ వైపు చూసారు. ఎస్, నిజంగానే తను సినిమాకి అంటే ఒక నెపోకిడ్ అయినప్పటికీ ఆ ముద్ర ఉంచుకోకుండా తనకంటూ ఇలాంటి ఫ్యాన్స్ని పెంచుకుంటున్నాడు అని చెప్పి అల్లు అర్జున్ అందరూ పొగుడుతున్నారు. నిజమే కదా? నిజమే. ఇప్పుడు ఆయన కూడా సింగిల్ స్టార్ లా కాకుండా లైక్ బిజినెస్లోకి వచ్చాడు. అండ్ ఆయన వారసుడులని అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసి శాకుంతలంలో పెట్టాడు. అంటే రేపు పిల్లలు పెరిగాక వాళ్ళని కూడా ఏ సినిమాలోకి తీసుకొస్తాడు. అటు ఆయన ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. అల్లు స్టూడియోస్ ఉన్నాయి, వీళ్ళకంటూ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది. ఆహా, అఫ్కోర్స్ ఇక్కడ అది పెద్ద సంచలనం ఇన్ సెన్స్ అది మోనోపలి, ముందు వచ్చింది అదే అన్నట్టు. అంటే చాలా వచ్చినప్పటికి కూడా ఇది మనది, తెలుగుది ఫస్ట్ది అన్నట్టు ఒక పడిపోయింది దానిపైన. సో అట్లా మంచిగానే హిట్ అయిపోయింది. ఆహా, అట్లా. అండ్ అన్ని ఏ రకంగా చూసుకుంటే, అండ్ ఇంకోటి ఏ సినిమా చేసినా అండ్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లోకి మన ఆర్టిస్ట్ అందరూ వెళుతూ ఉన్నారు. ఈ టైంలో పుష్పను కూడా పాన్ ఇండియా లెవెల్లోనూ తీస్తున్నప్పుడు హేమమాలిని లాంటి ఒక పెద్ద ఆర్టిస్ట్ ఇప్పుడు గుర్తించి మాట్లాడితే ఆ సినిమా ప్లస్ అవుతుంది కదా, ఖచ్చితంగా ప్రమోషన్స్ అది కూడా ఒక భాగం అవ్వచ్చు. హేమమాలిని ఏం కర్మ అక్కడ యాక్చువల్గా వాళ్ళు చాలా సినిమాలకి చాలా అవార్డులు వచ్చినప్పటికీ కూడా గోల్డెన్ ఐకాన్ స్టార్ ఆఫ్ ద ఇయర్ లాగా, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ లాగా మొత్తం సౌత్కి అంతటి కలిపి అల్లు అర్జున్ అవార్డు అందుకోవడం పట్ల ఎంతోమంది ప్రశంసించారు. అండ్ ఈవెన్ హీఈస్ ఆల్సో హ్యాపీ, ఆయన ఫేస్లో కనబడింది అచీవ్మెంట్. అండ్ ఇంకోటి ఈ ఫంక్షన్ గురించి చెప్పుకోవాలి అంటే జెన్యున్ ఫంక్షన్, అంటే పెయిడ్ ఫంక్షన్లు కావు, మనం చిల్లరిచ్చి కొనుక్కునే అవార్డులు కూడా కాదు ఇవన్నీ. పోనీ అట్లా అనుకున్న చిల్లరిచ్చి అవార్డులు కొనుక్కోవచ్చు అనుకున్నా కూడా హేమమాలిని లాంటి ప్రశంసలు చిల్లరిచ్చి కొనుక్కునేవి కాదు. సో ఇవి జెన్యున్. ఇంతకుముందు అవార్డులు రాకున్నా కూడా పక్క వాళ్ళకి అవార్డులు వచ్చినా కూడా ఇది ఏదో మాకే వచ్చిందని చెప్పుకు తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఈయన అట్లా కాదు, ఆయనకే అవార్డు వచ్చింది, ప్రశంసలు కూడా ఆయనకే వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్.